రాధమ్మ టీ కొట్టు ఉన్న గల్లీలోకి విక్రమ్ వాళ్ళ అత్త ప్రచారం కోసం వస్తుంది. ఇంకా అలా రోడ్లన్నీ వీధులన్నీ ఊడుస్తున్నట్టు వీడియోలు, ఫోటోలు తీసుకుంటూ పోజులు ఇచ్చుకుంటూ వస్తూ ఉంటుంది. అలా అంతా ఊడ్చిన చెత్తంతా తీసుకొని వచ్చి రాధ వాళ్ళ టిఫిన్ షాప్ ఆ టీ కొట్టు ముందు పెట్టేస్తుంది. ఇంకా అయిపోయింది కదా, మీరు వెళ్ళండి, ఇది ఫ్రంట్ పేజ్ లో రావాలి అని ఆవిడ చెప్తూ ఉంటే, ఒక్క నిమిషం ఆగండి, ఇదంతా తీసుకొచ్చి మా షాప్ ముందు పోసారేంటి అని అడుగుతూ ఉంటే, మీ షాప్ ముందుకొస్తే ఏంటంట, ఊడ్చుకో అని ఆవిడ అంటూ ఉంటుంది. అలా కుదరదు, ఇప్పుడు నువ్వు కెమెరా ఆన్ చేయి అని ఆ కెమెరామెన్ కి చెప్పి, ఇప్పుడు ఇదంతా ఈవిడ ఊడ్చేస్తున్నారు అని కావాలనే పట్టుబట్టి ఆవిడతో చెత్త అంతా ఊడిపిస్తూ ఉంటుంది. ఇంకా ఆవిడకి చాలా కోపం వస్తుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళగానే విక్రమ్ తో అది ఈ ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని తిడుతూ ఉంటుంది. ఎందుకత్తా, ఏం జరిగింది అని విక్రమ్ అడుగుతూ ఉంటే, ఈ రోజు నన్ను అది అవమానించింది. అయినా ఇలాంటిది ఈ టీ కొట్టుల్లో టీ గ్లాసులు కడుక్కునేది, ఎంగిలి గ్లాసులు కడుక్కునేది మన ఇంటికి కూడలేంట్రా అని అంటూ ఉంటే, అదేంటత్తా, నువ్వు రాదని అసలు ఈ ఇంటి కోడలుగానే అంగీకరించలేదు కదా, అలాంటప్పుడు అలాంటప్పుడు తనేం చేస్తే నీకేంటక్కా అని విక్రమ్ అంటూ ఉంటే, అసలు మన ఇంటి పరువు ఏం కావాలిరా, మీరేమనుకుంటున్నారు అని అడుగుతూ ఉంటే, తను మన ఇంటి కోడలు కాదని నువ్వు చెప్పావు కదా, తనను మీకు జరిగింది పెళ్ళే కాదు, నేను మీ పెళ్లిని అంగీకరించలేదు, తను మన ఇంటి కోడలు కాదని అన్నావు కదక్కా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు, తను వేరే వ్యక్తి అయినప్పుడు తను ఏం పని చేసుకుంటే మనకెందుకు అని విక్రమ్ అంటూ ఉంటే, దమయంతి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది.